పందిట్లో పెళ్లవుతోంది. బంధువులు మిత్రులు అంతా వచ్చేశారు. ఈలోగానే పందిట్లో కలకలం రేగింది. పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించిందో యువతి. తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని కృష్ణా జిల్లా నాగవరప్పాడు లిల్లీ పుష్పం అనే యువతి ఆరోపించింది. ఇదే ఆరోపణతో పెళ్లిని అడ్డుకుంది. చేతికందిన వస్తువులను విసిరికొట్టింది. వరడి తరపు బంధువులు ఆమెను అడ్డుకోవడంతో లిల్లీ పుష్పంకు గాయాలయ్యాయి. సుదర్శన్, లిల్లీ పుష్పం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. వేరే అమ్మాయితో సుదర్శన్ పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. విషయం తెలిసిన వెంటనే లిల్లీ పుష్పం పెళ్లి పందిరిలో గొడవకు దిగింది. మీరు ఇది పరిచయం తీయద్దు, మీరు చెప్పారు ఏంటి గిరాకులు పట్టమని. మీరు ఇది పరిచయం తీయద్దు, మీరు చెప్పారు ఏంటి గిరాకులు పట్టమని. నాకు తను వాళ్ళ ఇంట్లో మేము రెంట్గా ఉండేవాళ్ళం సార్ 2012లో. అలా పరిచయం ఏర్పడింది. నేను తెలుగు టైపింగ్ చేస్తాను, తను కూడా అదే చేస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు. మా ఇద్దరు వర్క్ అలా వాళ్ళ నాన్న వచ్చి తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు సార్. వాళ్ళ ఇంట్లోకి అలా తీసుకెళ్ళి అలా పరిచయం ఎక్కువైన తర్వాత పెళ్లి చేసుకుంటానని అడుగు అంటే అడిగాడు సార్. వాళ్ళ ఇంట్లో అడిగితే గొడవ చేశారు. దానికి ఏం లేదు, ఏం చేసుకుంటావు, ఆస్తి లేదు, ఏమీ లేదు అన్న తర్వాత మమ్మల్ని అక్కడి నుంచి పంపించేసినా సరే నేను నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే పెళ్లి చేసుకుంటానని వెనకాల వచ్చి అబార్షన్ చేయించాడు సార్. ఇంత చేయించి తర్వాత నిదానంగా తెలిసింది నాకు ఇవన్నీ చేస్తున్నాడని. అయినా సరే ప్రేమించాడు. ఇంకా ఆడపిల్లని మోసం చేయకూడదని చెప్పి నేను ఇలా చేశాను సార్. ఇప్పుడు